వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. మనమందరం కూడా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ లో ఎన్నికల నగారా మోగింది. ఈ రోజున ఉదయం నుంచి ఈ రోజు రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతా ఉంది, ఓటింగ్ జరుగుతా ఉంది. సో ఈ రోజు ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అండ్ అదే రకంగా ఎప్పుడెప్పుడా ఎవరిది గెలుపు అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్, అటువైపు కాంగ్రెస్ పోటాపోటీగా జోరుగా ప్రచారం ముగిసింది. కాబట్టి జోరుగా ఈరోజు పొద్దున్న నుంచి కొట్లాటలు, పంచాయతీలు మధ్యలో ఈ ఎలక్షన్ పోలింగ్ అనేది నడుస్తా ఉంది. సో ఒక రకంగా మనం చెప్పాలి అంటే ఈ రోజు ఉదయం నుండి మనం చూస్తా ఉన్నాము, 7 డివిజన్స్ ఉన్నాయి మొత్తము జూబ్లీ హిల్స్ లో. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరి వైపు ఉండబోతోంది అని చెప్పి ఆసక్తికరంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎగ్జిట్ మన ఏదైతే పోలింగ్ డేట్ అయిపోయినా సరే, మన ప్రచారం సమయం అయిపోయినా సరే, నిన్న రాత్రి వరకు కూడా చీరల పంపిణీ అధికార పార్టీ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరము. ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు కూడా వీళ్ళ మీద తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. ఎప్పుడో బతుకమ్మ చీరలు మిగిలిన చీరలను తీసుకొచ్చి అర్ధరాత్రి పూట కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు మనం చూసాము. ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. సో ఎమ్మెల్యేలు బహిరంగంగా కార్ దగ్గర నించొని స్మోక్ చేస్తున్నారు, చాలా స్టైల్ గా స్మోక్ చేస్తూ చీరలు ఇస్తూ అండ్ డబ్బులు ఇస్తూ. కేవలం ఇది అర్ధరాత్రి వరకు ఆగలేదండి. ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి అంటే సుమారు 7 గంటల నుంచి ఈ రోజు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళ జిమ్మిక్కులు చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండో పోలింగ్ బూత్ నెంబర్ అని చెప్పి, రెండో నెంబర్ అని చెప్పి బ్యాలెట్ నెంబర్ ని టీ షర్ట్ మీద వేసుకొని చాలా తెలివిగా వాళ్ళు ముందరికి వెళ్తా ఉన్నారు. సో ఇదంతా కూడా కేవలం భయంతోనే చేస్తున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం, ఈ రోజు ఉదయం నుండి సో విపరీతమైనటువంటి రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఎక్స్క్లూజివ్ గా యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, షేక్పేట, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉందండి. అలాగే సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఎక్కడైతే లా కాలేజ్ ఉందో ఈ లా కాలేజ్ లో కూడా ఒక్కొక్కరు 5 ఓట్లు వేసినారు ఒక్కొక్కరి నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలో జరిగినటువంటి ఒక వాస్తవ ఇన్సిడెంట్ మనం మాట్లాడుకోవాలి అంటే, సో ఒక కుటుంబము ఓటేద్దామని వెళ్తుందండి పోలింగ్ బూత్కి వెళ్ళగానే వాళ్ళు చెప్తారు, మీ పేరు మీద ఓటు వేరే వాళ్ళు వేసేసిండ్రు, అసలు మీకు మీద అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి అక్కడ అడుగుతున్నారు. అంటే వీళ్ళకే తెలియకుండా వాళ్ళ ఓటింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఈ రకమైనటువంటి దుశ్చర్య తెలంగాణలో జూబ్లీ హిల్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రిగ్గింగ్ గురించి, ఫేక్ ఓట్స్ గురించి నేషనల్ లెవెల్లో మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఎటువంటి పట్టింపు లేకుండా వాళ్ళ స్టైల్లో రిగ్గింగ్ కి ప్రేరేపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎప్పట్లాగానే నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని మొత్తం అయిపోయినాక చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుందాం అన్నట్టు సో అందరినీ వదిలేసి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ సైలెంట్ గా మీరు వెళ్ళి మీ పని చేసుకోండి, లాస్ట్ మూమెంట్ లో వచ్చి మీ మీద కేసులు పెడతామని చెప్పి ఎలక్షన్ కమిషన్ తనదైన స్టైల్లో తను మూవ్ అవుతా ఉంది. మరోపక్క మన హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ గారు ది గ్రేట్, ఆయన ఏం చెప్తున్నారు, కమాండ్ కంట్రోల్ లో ఎక్కడైతే బంజారా హిల్స్ లో కమాండ్ కంట్రోల్ ఉందో 900 సీసీ కెమెరాస్ ని మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో పెట్టాము, కమాండ్ కంట్రోల్ నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాము, సీసీ కెమెరా విజువల్స్ సర్వేలెన్స్ మధ్యలోనే ఎలక్షన్ జరుగుతోంది, అలాగే 150కి పైగా డ్రోన్ కెమెరాస్ ఎగిరేసి తెలుసుకుంటున్నాము. మరి ఏం తెలుసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు? ఇందాక మనం చూస్తే పొద్దున ఒక పోలింగ్ బూత్ దగ్గర మహిళలు ఒక్కొక్కరు 5 ఓట్లు వేస్తున్నారు. సో బీఆర్ఎస్ వచ్చి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇదేంటి అని అడిగితే పోలీసులు కూడా చప్పుడు చేయకపోగా ఉల్టా ప్రతిపక్షాలపైనే మండిపడతా ఉన్నాయి. ఎస్, గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి, కానీ మరి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా జరగలేదు. సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కార్లు వేసుకొని, ఎస్కాట్లు వేసుకొని, పోలీసులు వేసుకొని జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్లు మొత్తం కూడా తిరుగుతా ఉన్నారు. అదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అక్కడ అట్లీస్ట్ పోలింగ్ బూత్ కి కొంచెం దరిదాపుల్లో ముందర నించున్నా సరే
ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వచ్చి బెదిరించి వాళ్ళని పంపించేయడం లాంటివి చేస్తా ఉన్నారు. ఎందుకు మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తా ఉంది? ఎందుకు కళ్ళు మూసుకొని అన్ని కూడా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు? అండ్ అలాగే మనం చూసినట్లయితే 150 డ్రోన్స్ ని ఎగిరేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ సిపి గారిని ఒక ప్రశ్నించే గొంతుకగా, ఒక జర్నలిస్ట్ గా నేను అడుగుతా ఉన్నాను. సో 150 డ్రోన్స్ మీద ఎగిరేసి సర్వేలెన్స్ మధ్యలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నడుస్తున్నప్పుడు మరి ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా? మేము ఆఫీస్ నుండే మేము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం మా టీం ద్వారా. ఎక్కడెక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అనేది పోలింగ్ బూత్స్ తో సహా మా దగ్గర లిస్ట్ ఉంది. మరి 150 డ్రోన్స్ ఎగిరేసేటువంటి కమాండ్ కంట్రోల్, అట్లాగే 900 సీసీ కెమెరా సర్వేలెన్స్ మధ్యలో మేము పర్యవేక్షిస్తున్నాం అంటున్నటువంటి సిపి సజ్జనార్ గారు మరి ఎందుకు ఈ రిగ్గింగ్ ని ఆపలేకపోతున్నారు? ఎందుకు ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ ని ఆపలేకపోతున్నారు? ఎందుకు ఇదంతా జరుగుతోంది? సో అంటే గవర్నమెంట్ తోటి మీరు కూడా పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. అయితే రూల్స్ ప్రకారం ఏ మంత్రులు కూడా ఎలక్షన్ అంటే పోలింగ్ రోజున వాళ్ళ ఎస్కాట్స్ ని మంత్రులు యూజ్ చేయొద్దు. ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్ ఆ ఒక్కరోజు పనిచేయదు కదా. సో అందుకే కదా సంక్షేమ పథకాలు వేయొద్దు అది ఇది అని చెప్తారు, ప్రచారానికి కూడా ఒక టైం అంటూ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? సాక్షాత్తు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆయన పోలింగ్ బూతులు తిరుగుతా ఉన్నారు. సో రిగ్గింగ్ చేస్తా ఉంటే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఫేక్ ఐడి చేస్తా ఉంటే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా రౌడీ షీటర్లే మనకు కనబడతా ఉన్నారు. సో మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా మనం చూసాము. సో విజువల్స్ లో మన ఓకే టీవీలో కూడా ప్లే అవుతా ఉన్నాయి విజువల్స్. సో మన ఓకే టీవీలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే మాగంటి సునీత గారు ప్రశ్నిస్తా ఉంటే ఎవరు నువ్వు అని చెప్పి పోలీసులు రివర్స్ లో మాట్లాడడం అని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇదంతా కూడా అధికార పార్టీ అధికార దాహంతో భయభ్రాంతులకి గురవుతూ ఇదంతా కూడా చేస్తుంది అని అనుకోవచ్చా? సో బహిరంగంగా రిగ్గింగ్ అయితే జరుగుతూ ఉంది. సో క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే మన ఓకే టీవీ ఆఫీస్ ఉండేది కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉంటుంది. సో మన వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉన్నారు. సో ఇప్పటికే మన ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే 42% దగ్గర 42% పోల్ అయింది. జనరల్ గానే హైదరాబాద్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఎలక్షన్ అనగానే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అంతకుముందు చూస్తే 35% ఉండే. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 40-41 కి క్లోజ్ అయింది. కానీ ఈ రోజు మన సుమారుగా 3 గంటల వ్యవధి వరకు అంటే 3 గంటల సమయం వరకు 40% పైగా అటు ఇటుగా సుమారుగా పోల్ అయింది. అయితే మొత్తం పోలింగ్ ఏజెంట్స్ కావచ్చు అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నారు అంటే సో 6 o'clock అయ్యేంత వరకు అంటే పోలింగ్ ముగిసే సమయానికి ఒక 51% వరకు పోలింగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఓట్లు వేయకపోతే ప్రాబ్లం ఏంటి? ఎక్కడొస్తుంది మన వ్యవస్థ? ఓట్లు వేయకపోతే ఇట్లనే రిగ్గింగ్లని, దొంగ ఓట్లు అని చెప్పి, సో ఫేక్ ఓటర్ ఐడీస్ అని చెప్పి రావాల్సి వస్తుంది. ఓట్లు వేస్తారు, తద్వారా మళ్ళా అదే ప్రజలకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో దయచేసి మనకి లాస్ట్ 1 hour ఉంది. సో పోలింగ్ చేయండి. సో దయచేసి హైదరాబాద్ వాసులు కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు, ఓటింగ్ వేస్తారు అని చెప్పి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. బట్ ఒక పక్క గొడవల మధ్యలో అంటే దాదాపు 7 డివిజన్లో దాదాపు ఒక 4 డివిజన్లలో ఈవీఎంలు కూడా 14 ఈవీఎంలు మొరాయించడంతో ఎలక్షన్ అక్కడ పోలింగ్ అనేది ఆగిపోయింది. సో ఎందుకు మొరాయించినట్టు ఈవీఎంలు అంటే వీళ్ళు జరిగేది ఒకటే దగ్గర బై ఎలక్షన్ అనేది బైపోల్ అనేది ఇక్కడే జరుగుతుంది జూబ్లీ హిల్స్ లో, వేరే ఎక్కడ జరగట్లేదు. సో ఉన్న ఒక్క దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోతే ఈవీఎంలు మొరాయిస్తా ఉంటే మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సో మొన్నటి వరకు కూడా మనం చూస్తా ఉన్నాము ప్రచారం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రచారం కానీ, సో బీఆర్ఎస్ గ్రాఫ్ కానీ, సర్వేస్ ఏం చెప్తున్నాయి అనేది. కానీ ఈ సర్వేస్ ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ టోటల్ గా రిగ్గింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ టోటల్ గా రిగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. డైరెక్ట్ గా వీడియోస్ మనకు కనబడతా ఉన్నాయి. కొన్ని వందల ఫేక్ ఓటర్ ఐడీస్ కూడా మనం చూస్తా ఉన్నాము.
సో చాలా మంది నా మిత్రులే మా ఇంటి దగ్గరలో ఆఫీస్ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళేసరికి ఓటింగ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అధికార పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే 2 ఎమ్మెల్యేలు ఉన్నారో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అండ్ అలాగే ఇంకొక ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదైంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పర్సన్ మీద కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కానీ మొత్తం రిగ్గింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చి చేసేది ఏముంది? సో ఇట్లా ఈవీఎంలు మొరాయించడం ఒకవైపు, సో రిగ్గింగ్ ఒకవైపు, ఫేక్ ఓటర్ ఐడీస్ ఒకవైపు, సో చాలా ఘోరమైనటువంటి కొట్లాటల మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎలక్షన్ పోలింగ్ జరుగుతూ ఉంది. సో మొత్తానికి యాజ్ ఆఫ్ నౌ 42% వరకు అయితే పోల్ అయింది. అండ్ అలాగే మనం కాసేపు వెయిట్ చేద్దాము. సో దయచేసి ఓకే టీవీని చూడడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి ఓకే టీవీ. ఎందుకంటే 6 o'clock అయిపోయే టైంకి మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది, ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్ అనేది బయటకు వస్తుంది. సరిగ్గా 7 గంటలకు మేము ఎగ్జిట్ పోల్ తో మేము ముందు ఉంటాము. అండ్ అలాగే 6 o'clock కి అంటే అరౌండ్ 6 o'clock కి 51% వరకు మరి పోల్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం జూబ్లీ హిల్స్ పల్స్ అనేది, పబ్లిక్ మూడ్ అనేది ఎటువైపు ఉందో సరిగ్గా 7 o'clock కి మనం తెలుసుకుందాం. అంటే దాన్ని చూస్తూనే ఉండండి ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ రావ్య. జై తెలంగాణ, జై హింద్.